తెలుగు ఫిలిం ఫెడరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి టాలీవుడ్లో షూటింగ్స్ నిలిపివేయాలని నిర్ణయించారు. 30% వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. రేపటి నుంచి షూటింగ్లు బంద్ చేయాలని నిర్ణయం తీసుకుంది తెలుగు ఫిలిం ఫెడరేషన్. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం ఫిలిం బ్యూరో ఇన్ఛార్జ్ ఎడిటర్ సుబ్బారావు గారిని తెలుసుకున్నాం. సుబ్బారావు, చెప్పండి, ఎందుకని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్పండి. నరేష్, గత కొంతకాలంగా కార్మిక సంఘాలకి తెలుగు ఫిలిం ఛాంబర్ కి మధ్య ఈ వేజెస్ విషయమై చర్చలు నడుస్తూ ఉన్నాయి. అయితే ఎవ్రీ 3 years కి తమ వేతనాలు పెంచాలనేది ఫెడరేషన్ డిమాండ్. అయితే 3 సంవత్సరాలు దాటినా కూడా ఇంకా అది అమలు కాకపోవడంతో ఇటీవల ఛాంబర్ ప్రతినిధులతో వాళ్ళు సమావేశం అవడం జరిగింది. పలు దఫాలుగా చర్చలు కూడా జరిగినాయి. అయితే 30% పెంచాలనేది వాళ్ళ కార్మిక సమాఖ్య ఒక డిమాండ్. అయితే అంత పెంచలేమని 7 to 8% వరకు పెంచగలం అనేది ఛాంబర్ తరఫున అన్ని ఆల్ క్రాప్స్ వాళ్ళందరికీ వాళ్ళు ఛాంబర్ వాళ్ళు స్పష్టం చేయడం జరిగింది. అయితే వాళ్ళు దానికి ఫిలిం ఫెడరేషన్ దానికి ఒప్పుకోలేదు. దాంతో ఈ రోజు సర్వసభ్య సమావేశాన్ని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ లో ఉన్న 24 కార్మిక సంఘాల నాయకులు సమావేశమై కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. తమకు వేతనాల పెంపు అనేది గనక జరగకపోతే, రేపటి నుంచి 30% పెంచి ఇవ్వకపోతే తాము షూటింగ్స్ కి హాజరు కారాదనేది ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఒక నిర్ణయం తీసుకుంది. సో దీని ప్రకారం సోమవారం నుంచి 30% వేతనాలు పెంచి ఇస్తామని ఏ ప్రొడ్యూసర్ అయితే కన్ఫర్మేషన్ లెటర్ ఇస్తే ఆ లెటర్ ని ఫెడరేషన్ ద్వారా యూనియన్లకు మొత్తానికి తెలియజేసిన తర్వాతే ఈ షూటింగ్లకు హాజరు కావాలి 24 క్రాప్స్ వాళ్ళు అనేది ఫెడరేషన్ తీసుకున్న నిర్ణయం. అయితే దీనికి సంబంధించి ఛాంబర్ ఎలా స్పందిస్తుంది ఏంటనేది ఇంకా మనకి రాలేదు. ఈ నిర్ణయం ఈవినింగ్ మాత్రమే తీసుకున్నారు. అయితే ఈ సభ్యులు ఎవరైనా తమ ఎంప్లాయీస్, ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ సంబంధించిన సభ్యులు ఎవరైనా కూడా అటు సినిమాలకు కానీ, వెబ్ సిరీస్ కానీ, షూటింగ్లకు కానీ ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ అనుమతి లేనిదే హాజరు కాకూడదు అని గట్టిగా వాళ్ళు అందరికీ ఆల్ యూనియన్స్ కి లెటర్స్ పంపించడం జరిగింది. ఇది తెలుగు భాషకే కాదు, ఇతర భాషా చిత్రాలు కూడా ఏదైనా హైదరాబాద్ లో షూటింగ్ జరిగితే వాటికి కూడా వర్తిస్తుంది అని వాళ్ళు క్లియర్ గా ఆయా సంఘాల మొత్తం 24 క్రాప్స్ వాళ్ళకి ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ మొత్తం లెటర్లు పంపడం జరిగింది. అయితే ఈ వేతనాల పెంపు అనే విషయంలో కోఆర్డినేషన్ కమిటీ అనేదాన్ని వేయడం జరిగింది. దానికి చైర్మన్ గా సయ్యద్ హుమాయూన్, వీరశంకర్ ని నియమించడం జరిగింది. తదుపరి చర్చలు అనేవి వీళ్ళ ఆధ్వర్యంలో అటు ఫిలిం ఫెడరేషన్ కి ఇటు ఫిలిం ఛాంబర్ కి మధ్యవర్తులుగా ఉండి వీళ్ళు చర్చలు జరగడం జరుగుతుంది. ఒకవేళ రేపు ఉదయంలోగా సపోజ్ ఫిలిం ఛాంబర్ నుంచి స్పష్టమైన ఆదేశాలతో 30% పెంపు అనేది జరిగితే షూటింగ్లకు హాజరవుతాం అనేది ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ యొక్క నిర్ణయం అని చెప్పొచ్చు. నరేష్, సుబ్బారావు, అయితే ప్రధానంగా ఏ సినిమాలు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఒకవేళ ఫిలిం ఫెడరేషన్ తీసుకున్న నిర్ణయం మేరకు రేపటి నుంచి షూటింగ్స్ కనుక నిలిచిపోతాయి? యాక్చువల్గా ఇప్పుడు హైదరాబాద్ సరౌండింగ్స్ లో నెంబర్ ఆఫ్ మూవీ షూటింగ్ జరుగుతున్నాయి. అయితే అటు చిన్న పెద్ద అన్ని సినిమాలకి ఈ నిర్ణయం వర్తిస్తుంది కాబట్టి డెఫినెట్ గా ఇది మాత్రం ఒక పెద్ద దెబ్బ అని చెప్పాలి షూటింగ్ అనేది. ఎందుకంటే ఆల్రెడీ మొత్తం ఆర్టిస్టులు కాల్ షీట్ల దగ్గర నుంచి అన్ని తీసుకొని ఏర్పాట్లు చేసుకొని ఉంటారు కాబట్టి సో ఈ నిర్ణయం అమలు జరిగితే 30% పెంచాలంటే డెఫినెట్ గా వాళ్ళకి బడ్జెట్ అవుతుంది. అలాగని ఫిలిం ఎంప్లాయీస్ కూడా తమకు ఎప్పటి నుండో ఈ పెండింగ్ లో ఉన్నది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి కనుక పెంచకపోతే తమకి జీవనం కూడా సాగించడం అనేది కష్టం అవుతుంది. కాబట్టి 30% అనేది పెంపు అనేది ఖచ్చితంగా పెంచి తీరాలని వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైట్ సుబ్బారావు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.